ఫిబ్రవరి 8 ఆదివారం. ఆ ఆదివారం కృష్ణా తీరం ఒక కొత్త ఉత్సవానికి వేదిక అయ్యింది. కృష్ణా తీరం కవితా హారమయ్యింది. విజయవాడ పున్నమి ఘాట్లో బోధిసిరి పడవ కవిత్వపు కడవలెత్తుకుంది. కృష్ణమ్మ అలల కుర్లను సవరించుకుంటూ వయ్యారంగా నది మొత్తం నడయాడింది. ఆ పడవపై వివిధ నదీ తీరాల నుండి తరలివచ్చిన 51 మంది కవులు అలలపై అక్షరాలను శిలాశాసనాలుగా లిఖించారు. ఒక కవి, ఒక నది, ఒక నగరం దీని శీర్షిక. తరువులు కలపలై తరలిపోతున్నాయి అడవులు. తరువులు కలపలై తరలిపోతున్నాయి అడవులు. నేలను మించి గాలిలో ఆవిరైపోతున్నాయి నదులు. నదుల్ని పడవల్ని వదిలి కదలిపోతున్నారు సరంగులు. కల నుంచి లేచి కలవరపడుతున్నాడు కవి. నది నచ్చి పక్కనే నగరాన్ని నిర్మించిన రాజును మెచ్చిన ఒక పాత పద్యం మదిలో మిగిలింది కవికి. నది నగరాన్ని ఒరుసుకుంటూ నయగారాలను వెలికిస్తూ నగరం నడుం మీద చేయి వేసి పరవళ్ళు తొక్కుతుందని పరవశిస్తూ చేసిన కవితా గానం జ్ఞాపకం వచ్చింది కవికి. నదీ తీరంలో నగరం నిర్మించారా? నగరం ఆలంబనగా నది ప్రవహిస్తుందా? మీమాంసలో మునిగిపోయాడు కవి. ఉన్నట్టుండి ఏరు ఊళ్ళ మీదకి, పట్టణాలు నగరాల మీదకి ఎందుకు విరుచుకుపడుతుందో, ఎందుకు తుడిచిపెట్టుకు పెడుతుందో ఊహకు అందటం లేదు, ఊపిరి ఆడటం లేదు. మళ్ళీ మళ్ళీ కళవళ పడుతూనే ఉన్నాడు కవి. అంతర్ధానం అవుతున్న నదీ మూలాల్ని చూసి గుండెలు అవిసేలా ఏడుస్తున్న అడవులు, కొండలు, ఆగ మేఘాల మించి కారు మబ్బుల కుండలతో అదే పనిగా పోతపోస్తున్న ఆకాశం, కట్టలు తెంచుకున్న వాగులు, వంకలు, నదులై నేరుగా నగరాలకేసి తీశాయి పరుగులు. అణువణువు వడపోశాయి, అన్వేషిస్తున్నాయి ఏవో తెలియని ఆనవాళ్ల కోసం. ఇంకా అలానే కళవళ పడుతూనే ఉన్నాడు కవి. నది చిమ్మిన ఒక చిన్ని నీటి చుక్క కవి చెవిదాకా ఇది. అడవుల అస్థికల మీదనే కదా నగరాలను నిర్మించారని చెప్పి కవి కన్నీటి బొట్టులో తడిచి నులివెచ్చగా చెక్కిలి మీదికి జారి అక్కడే ఘనీభవించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా తీరం కవితా హారం. ఇది కళా సాంస్కృతిక ప్రపంచనం, ప్రజలంతా పరవశం. ఇది ఎన్టీఆర్ జిల్లా అదృష్టం, భావితరాలకు ఇది మార్గదర్శనం. కృష్ణా తీరం కవితా హారం. సామాజిక లోపాలను చూపడానికి కవులు సంసిద్ధం. అది ఆపడానికి మేమెవరం? అది ఆపిన ఆగలేని పర్వం. అది పోషించి ప్రోత్సహించడమే మన కర్తవ్యం. కృష్ణా తీరం కవితాహారం. ఇది మేధోశక్తి మంథనం, కనుమరుగైపోతున్న కళలకు చైతన్యం. కవులే సమాజానికి మార్గదర్శకులనే నినాదం. కవులతో కలిసి మెలగడమే నా పూర్వజన్మ సుకృతం. కృష్ణా తీరం కవితాహారం. థ్యాంక్ యూ. పుస్తకాల అల్మరా, నా పుస్తకాల అల్మరా. ఎందుకంటే మనందరికీ ఆ పుస్తకాల అల్మరాలు అంటే అంత ఇష్టం ఉంటుంది. నా పుస్తకాల అల్మరాను అడుగు, అందులోని నా పుస్తకాల నేస్తాలు నేనేమిటో చెప్తాయి. చిరకాలం నాటిది వాటితో నా చెలిమి కలిమి బలిమి.
అనురాగాలను, అనుబంధాలను, భవబంధాలను, కాలబంధాలను అక్షర దారాలతో ముడివేసి కవితలుగా, కథలుగా, గాథలుగా అల్లిన కవుల, కథకులు, చరిత్రకారులు కొలువై ఉన్న అపురూప అక్షర లక్షల సంగమ స్థలి నా పుస్తకాల అల్మర. బాల్యం నుండి నాతో తిరుగాడి విశ్వవీధుల్లో నన్ను నడిపించి నన్ను, నా ఆలోచనలను తీర్చిదిద్దిన ఎందరో మహానుభావులు తమ జీవిత క్షేత్రంలో అక్షర సేద్యంలో చెమటోడ్చి పండించిన పసిడి పంటలవి, నవరత్న రాసులవి. నన్ను అందుకోమని నిక్కి నిక్కి చూసే నా పుస్తక నేస్తాలను ప్రేమతో, ఆప్యాయంగా నా చేతితో తడిమి ఎవరిని ఎన్నుకోవాలో అంతుపట్టని సమయాల్లో ఉన్నవి రెండే కళ్ళు, రెండే చేతులు. కానీ ఎన్నో మంచి పుస్తకాలు హృదయానికి హత్తుకొని చదివేయాలనే ఆరాటం నాకెంతో ఇష్టం. నా పుస్తకాల అల్మర. వానని కలగంటాం. మేము వానని కలగంటాం. వానాకాలమైతే కలలు కలువలై విచ్చుకుంటాయి, కలల కలువలై విచ్చుకుంటాయి, స్వాగత ద్వారాలై పరుచుకుంటాయి. మేఘాల మాటు నుంచి దేవఋషులు, దేవతలు వానల్ని పూలుగా చల్లి మమ్మల్ని, మా పంటల్ని ఆశీర్వదించినట్టు కలగంటాం. ఉరుము ధ్వని వింటే మాకు అమ్మవారి జాతరలో డప్పు కొట్టి చిందేసిన ఆనందం. ఉరుము ధ్వని వింటే మాకు అమ్మవారి జాతరలో డప్పు కొట్టి చిందేసినంత ఆనందం. ఏ దిక్కును మబ్బుల్ని చీల్చుకొచ్చి ఓ మెరుపు మెరిస్తే మా బతుకు చీకట్లు తొలగిపోతాయన్న విశ్వాసం. వట్టి దుక్కికెత్తిన విత్తనం ఆ రాత్రి కురిసిన కుంభవృష్టికి ఆ మర్నాడే మొలకెత్తినట్టుగా నార్లుగా, పైర్లుగా మా భూమంతా పచ్చగా, పంట పొలాలుగా ఆకుపచ్చ సముద్రమైనట్టు కలగంటాం. మేము పంటల్ని కలగంటాం, బిడ్డల్ని కలగన్నట్టుగా. మేము పక్షుల్ని కలగంటాం, మా పంట పొలాల మీదుగా గుంపులు గుంపులుగా కేరింతలతో ఎగురుతున్నట్టుగా. పూలని, పసిపాపల్ని, పశు పక్షాదుల్ని, ధాన్యాన్ని, ధాన్యపు రాసుల్ని కలగంటాం. అయినా వానరాదు, ప్రాణము పోదు. ఒక్కొక్క చినుకు రాలి దోసిలి నిండిన వాన, దేహం తడిసిన వాన, గుండెలో ఆనందం పొంగిన వాన, కురిసి కురిసి తడిసి తడిసి చినుకై, వానై, వంకై, వాగై, నదులుగా పారి వరదలై పొంగినట్లు, అందులో మేము మునిగిపోతున్నట్లు కలగంటాం. తడిసి తడిసి చినుకై, వానై, వంకై, వాగై సాగి నదులై పారి వరదలు పొంగినట్లు అందులో మేము మునిగిపోతున్నట్లు కలగంటాం. లోతుల్లోకి కొట్టుకుపోతున్నట్లు కలగంటాం. మాతో పాటు, మా ప్రాణంతో పాటు నీళ్లను మోసుకుపోతున్నట్టు కలగంటాం. మేము వానని కలగంటాం. థ్యాంక్ యూ. సుజలాం సుఫలాం, సుజలాం సుఫలాం, జలమే జవం జీవం, జలమే జనం జగం, జలమే నా అంతరంగ తరంగం, జలమే శాంతి విహంగం. సుజలాం సుఫలాం మలయ శీతలాం, జలమే జనగణమణ జాతీయ గీతం కదా. దోసిట్లో నక్షత్రాల్లా వాన చినుకలను ఒడిసిపట్టి నేల తల్లి నుదుట నీటి మట్టు దిద్దాలని ఉంది. ఆ నీటి పూల తోటనై విరబుయ్యాలని ఉంది. నా బాల్యపు ఆకుపచ్చ జ్ఞాపకాలలో జలకాలాడాలని ఉంది. చేయి చేయి కలిపి సాగే నీటి బిందువుల్లా కడదాకా కొనసాగాలని ఉంది. ఈ భూగోళంలో 3 వంతుల నీరు ఒక భాగం నేల కదా. మనిషి దేహము, హృదయము అంతే. నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాలలోనే కదా. నదీ పుస్తకంలో అలలపై లిఖించబడ్డ ఆ నిత్య సత్యాలు చెప్పే గతకాలపు చరిత్ర పాఠాలను, గుణపాఠాలను ఆలకించాలని ఉంది. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపమై కరిగిపారే సహృదయ కరుణ పాత్రను వాళ్ళని ఉంది. నేలమ్మ నీటి చీరగట్టి హొయనలికిస్తూ సందడి చేస్తుంటే జలం తరంగడి నాదమై
జలగీతం పాడాలని ఉంది, భావనల జలకాలాడాలని ఉంది. ప్రకృతి నీటి వెండి పట్టీలు తొడిగినట్టు అలల నాట్యాలను ఆనందంగా తిలకించాలని ఉంది. ప్రకృతి మెడలో నీటి ముత్యాల దండనై అలంకరించాలని ఉంది. అలలపై పవళించిన తెమ్మెరల స్పర్శలో పులకించాలని ఉంది. జలమే ఒక ఆత్మగా, ఒక కృష్ణమ్మనై, ఒక గోదావరినై, ఒక జీవనదినై సకల ప్రాణుల ఊపిరి నిలుపుతూ ప్రవహించినంత మేర అమ్మతనం చూపాలని ఉంది. మేఘమథనం కావించి జలయజ్ఞం చేపట్టి ఇంకుడు గుంతలై ఎత్తిపోతల పథకాలై నేల తల్లి దుపదీరుస్తూ రైతన్న చేతిలో వెన్నెల నీటి ఊట నవ్వాలని ఉంది. చెరువులే కాదు ఇక ఈ అవినీతి హృదయాల పుడికలు తీయిస్తూ జలాగారమై నేల తల్లి కొంగున నీటి బంగారం కట్టాలని ఉంది. నిస్వార్థ సేవా వ్యవసాయం చేయాలని ఉంది. దేశానికి సాగు తాగునీరందిస్తూ దేశభక్తిని చూపేవాడే కదా కవి. ఈ కలికాలంలో ప్రకృతిని విధ్వంసం చేస్తూ కృతకలోకం, గాలి నీరు కాలుష్యమై హృదయాలు కలుషితమైన నేపథ్యంలో ఈ నేల నరాల్లో పారే నీటి రక్తాన్ని శుద్ధి చేయాలని ఉంది. ఒక అమృతోత్సవ జీవనదినై పారాలని ఉంది. భూమి కోసం కుట్రలు, నీటి కోసం కుతంత్రాలే ఈ స్వార్థ జగాన నీరంత స్వచ్ఛందంగా నా వృత్తి ధర్మం నిర్వర్తించాలని ఉంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా, సంక్షేమ పథకాల సారథిగా, నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలని ఉంది. నదులకు ఆనకట్టల తాడి కట్టి జలకళతో దేశాన్ని సస్యశ్యామలం చేయాలని ఉంది. దేశానికి వెన్నెముక రైతన్నైతే ఆ రైతన్న చేతిలో నీటి నారు నవ్వాలని ఉంది. కృష్ణమ్మ తీరంలో పాదాలకు కవితాభిషేకం చేస్తూ నది ఒడ్డులా కాలాన్ని లోకాన్ని కలిసిన అఖండ జలదీపమై వెలుగులు పంచాలని ఉంది. జలపతాకమై, ఒక జయ పతాకమై, జనపతాకమై, ఓ శాంతి పతాకమై జాతి ఘనకీర్తిని చాటుతూ జాతీయ పతాకమై ఎగరాలని ఉంది. ఈ పవిత్ర కృష్ణమ్మకు పద్యహారతి పట్టాలని ఉంది. కృష్ణమ్మ మెడలో కవితాహారమై మెరవాలని ఉంది. నిత్యం కవితాహారమై మెరవాలని ఉంది. వంతెన తావ. నేను కాళహస్తిలో ఉంటాను. కాళహస్తిలో ఉన్నటువంటి ఆ వంతెన దగ్గర రాసుకున్నటువంటి ఒక చిన్న కవిత. వంతెన తావ. ఈ వంతెన తావ చింతలపోతూ ఎన్ని సాయంత్రాలు నీకై ఎదురు చూడాలి. ఈ వంతెన తావ చింతలపోతూ ఎన్ని సాయంత్రాలు నీకై ఎదురు చూడాలి. స్నేహిత, నది లోపల చిక్కటి నీలివర్ణపు జరి ఎన్ని శతాబ్దాల మన చెలిమి ఋతువులకు సాధ్యమో కదా. ఎన్ని మలినమంటని కరచాలనాలు, ఎన్నెన్ని స్వచ్ఛమైన ఆలింగనాలు ఈ వారధి మీద కొంగరెక్కలై విచ్చుకున్నాయో కదా. మళ్ళీ ఆ ప్రేమను పాడుకునే సంధ్యల కోసం, ఆ ప్రేమను పాడుకునే సంధ్యల కోసం, ఆ చెలిమిని తోడుకునే ఉదయాల కోసం ఎద చూపులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాను. పారే అశుద్ధాన్ని శుద్ధి చేసే పనికి ఊరే మురుగును తొలగించే పనికి కంకణం కట్టుకున్న చేతులు కలిపి చేతులు కలిపి మందిని కూడేసే కవిత్వాన్ని పాడుతున్నాను. నది ఒడ్డున శివుడు కాలాన్ని చూడకుండా కళ్ళు మూసుకుని యుగాలుగా ధ్యానముద్రలో నటిస్తున్నాడు కాబోలు. ముక్కను తెరిచి ఒక్క అన్యాయాన్ని అంత చూడటం లేదు. పేదరికం పడగ బుసలు కొడుతుంటే, ఆకలి అవసరాలకు ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటూ ఆయువు తుంచే మత్తి సీసాలై పగిలిపోతుంటే, రోజులు మహిమల బూజులు పడుతున్న గాజు బొమ్మలవుతుంటే, భక్తి పొరుగు శక్తి వంచన లేకుండా నొరగల కట్టి పరవళ్ళు తొక్కుతుంది. రాజకీయాలు మాత్రం జెండాల గుడ్లగోబలై జనాన్ని ఉరిమిరిమి భయపెడుతూనే ఉన్నాయి. రేపు దినం పాములు చొరబడ్డ చీమల పుట్టయిపోతుంటే చింతలతో అంతకంతకు ఒరిగిపోతున్న మనసు వంతెన నవ్వుతూ నీ భరోసా వాక్యాల భుజం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆశలు కూలిపోని, భాషలు కాలిపోని, శ్వాసలకై మొప్పలు తెరిచి చప్పట్లు కొట్టి పిలుస్తున్న చేపలతో చేరి, తప్పెట్లు కొట్టి అరుస్తున్న కప్పలతో కూడి, అన్యాయంగా కన్నంలోకి దూరితే కత్తిరించి పారేసే ఎండ్రకాయలతో నిలిచి ఈ వంతెన తావ కళ్ళు కాయలు కాసేలా కాచుకోనున్నాను.
ధన్యవాదాలు సార్. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు. అక్షరాల పూలు జల్లండి రైతులపై. మీరంతా రైతుల బిడ్డలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ పాదాలు మట్టిని ముద్దవాడినప్పుడల్లా సూర్యుడు తూర్పు కొండలపై నవ్వుతుంటాడు. రైతు పాదముద్రలు తాకి నీ దేహం పావనమైందని నేల తల్లి నుదుట కిరణాల పెదాలతో పచ్చబొట్టు ముద్దెడుతాడు. రైతు పాదం మోపిన వాగు, వంక, అడవి, చేను, చెట్టు, పుట్ట సమస్త ప్రకృతి చెమట నీళ్లను సంప్రోక్షించుకొని మౌనంగా ధ్యానంలో మునిగిపోతాయి. రైతు తన భుజాన నాగలిని మోసుకొని పొలాల వైపు తరలి వెళుతుంటే సిలువ వేయబడ్డ క్రీస్తు మళ్ళీ పునరుత్థానం చెంది రైతు రూపంలో తరలి వస్తున్నాడేమోనని కొండ శిలలు కల్వరి రాళ్ళై ప్రార్థనలు చేస్తాయి. రామపాదము సోకి రాయి అహల్యగా మారినట్టు రైతు పాదాలు తాకి చేలగట్లపై రాళ్ళు శివలింగాలుగా మారిపోతాయి. రైతు పొలంలో పండించిన ప్రతి ధాన్యపు గింజపై తినే వాళ్ళ పేర్లు దేవుడు రాసిపెట్టి ఉంటాడని అల్లా చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అన్నపు మెతుకులతో ఆకలి తీర్చే రైతుపై దేవుడి దయ వాన రూపంలో వర్షిస్తూనే ఉంటుంది. రాజుల చరిత్రలు పురాణాలుగా, కావ్యాలుగా, ప్రబంధాలుగా రాసిన కవులు, పండితులు రైతులపై 4 అక్షరాల పూలు జల్లి ఉంటే ఎన్ని శ్రమ కావ్యాలు పుట్టి ఉండేవో, ఎన్ని మట్టి వేదాలు చెమట శ్లోకాలై కొండ గుహల్లో ప్రతిధ్వనించేవో. పక్షులు కవులై ఉంటే ఖచ్చితంగా చెట్ల కొమ్మలపై తపస్సు చేస్తూ ఆకుల కాగితాలపై రైతుల కష్టాల త్యాగాల గురించి ఎన్నో ఆకు పచ్చని కావ్యాలు రాసి ప్రకృతికి అంకితమిచ్చి ఉండేవి. లీనమైపోయారు. ఇప్పుడు వినండి, ఇంకా లీనమైపోయింది. చివరిగా సూర్యుడిని అడగండి. రైతు నుదుటన చిందిన చెమట బిందువుల్లో ఎన్ని ఇంద్రధనస్సులు మెరిసి కరిగిపోయాయో చెబుతాడు. చంద్రుణ్ణి అడగండి. వెన్నెల దీపం కింద పొలాల్లో రేయంతా నడుస్తూ ఎన్ని కాలువల నీటి పాముల నడుం తిప్పుతూ పొలాల మడుల కూనల నీటి దాహం తీర్చి నిదురపుచ్చారు. నిరంతరం ప్రవహించే నది ఎదపై ఆకుపచ్చని దీపం రైతు. కనుచూపు మేర పచ్చదనం ప్రకృతిపై రైతు చెమట చుక్కల సిరా చేసిన సంతకం. కనుచూపు మేర అంటే మనకు కనిపించే కనుచూపు మేర పచ్చదనం ప్రకృతిపై రైతు చెమట చుక్కల సిరా చేసిన సంతకం. మనిషి బొమ్మను మాను కొమ్మను చెక్కినట్టి శిల్పి ఒకడే. మనిషి బ్రతుకున మాయా మర్మం. మనిషి బొమ్మను మాను కొమ్మను చెక్కినట్టి శిల్పి ఒకడే. మనిషి బ్రతుకున మాయా మర్మం. మాను బ్రతుకున మాట శూన్యం. కదలినిదేం రానంటూ తరగని చిన్న చూపు. అలుసు చేసిన తరువుకు ఆయువెంతో గొప్పది. ఆదరాన అమ్మతనమే అది. మాట మంది లేనితనము మానుదైతే. రేపు తెలియని బ్రతుకులోన మనిషి గమ్యం మార్గమేమిటి? సృష్టిలోన ప్రతి జీవికి తగిన ధర్మం ఒదిగి ఉన్నది. దారి తప్పిన మానవుడికి ధర్మమన్నది మాసిపోయే. నోరు లేని జీవులంటే దూది కంటే తేలికాయే. కొట్టివేసిన చెట్టు కూడా చెలిమి చేయిని కోరుతుంది. జీవముడిగిన మ్రానుకొక ఛేయమున్నది మనుషు మనగడలు.
శ్వాస వీడిన మరుక్షణం పాడు చేరును మనిషి కాయం. శ్వాస వీడిన మరుక్షణం పాడు చేరును మనిషి కాయం. కాల్చగా కడకు కావలే మానుసాయం. కాల్చగా కడకు కావలే మానుసాయం. ఇదే కదా నా నిన్నటి అశ్రుకణం. అశ్రుకణం పేరు ఇదే కదా నిన్నటి నా అశ్రుకణం. జగాన్ని మర్చి నే తిరగాడే వేళలో నిన్ను తలుచుకొని పిచ్చివాడని విశ్వరథ పీరుసుని నా ఎడదలో దాచుకుని వీధి వీధిని నీ జాడ కోసం మహా తమ్మకంతో పరిశోధించి నీడలా నే సమస్యల్ని దినమంతా ఎదురు చూస్తా. అమాయకపు ఆరాధనలో పాపవశాత్తు అనను కానీ అమాయకపు ఆరాధనలో పాపవశాత్తు అనను కానీ ఎందుకో ఈ క్షమాపణ నాది కాదు. ఎందుకో ఈ క్షమాపణ నాది కాదు. విరహవేదనతో కాదు కానీ అదో నిరసనగా భావించే తృణంలో ఋతువులు నీరసపోయాయి. అదో నిరసనగా భావించే తరుణంలో ఋతువులు నీరసపోయాయి. ఎండ కాడుపులు అదే పనిగా వేధిస్తున్నాయి. ఎండ కాడుపులు అదే పనిగా వేధిస్తున్నాయి. కాలచక్రం గాడి తప్పింది. వెన్నెల కళ మార్చింది. అయినా నీ కోసం నా ఆకాశంలో అడవులు తగలబెట్టాను. అయినా నీ కోసం నా ఆకాశంలో అడవులు తగలబెట్టాను. వృక్షాలు తమ అడ్రస్సులు పారేసుకున్న కాలాలు అధిగమించాను. ఇక వేళగాని ఈ పాడు రాత్రులలో ఈ చౌర్యమేమిటి ప్రకృతి పరిహాసంతో. సహారా ఎడారిలో నదులు పారుతాయి. ఈ ప్రకృతి చౌర్యంతో సహారా ఎడారిలో నదులు పారుతాయి. కొండలు తనువులు దాల్చాయి. ఈ గోడల వచ్చి పిడుగులు చప్పట్లు కొట్టే వేళగాని వేళలో ఈ గోడల వచ్చే పిడుగులు చప్పట్లు కొట్టే వేళగాని వేళలో స్టాక్ మార్కెట్లో కుప్ప కూరుతాయి. ఈ చౌర్యం ఏమిటి? హఠాత్తుగా విపణిదారుల్లో నేను సాధువు వారి కళ్ళలోకి మారి ఓ పెంకుటింటిగా పడిపోయి వికారిగా మిగిలిపోయి పాతకాలపు శిథిరాలలో మగ్గిపోయి శరీరంలో నేను నాటుకున్న పసితనపు శాసనాల భంగపాటులు తరచుగా అదే పనిగా ఎవరెవరో బెదిరింపులు నా స్వప్న తెరల్లో దీవెనల తాలూకు పుట్టుబచ్చల వెలుగులు అదే పనిగా ఎందుకో అతిథి వెంటరాగా ఒక్కసారిగా దిగాలు పడిపోయి పరిచయాల పర్యవేక్షణ పలకరింపుల జాబితాలు ఏవేవో పాలిసుకొని ఇచ్చుకొత్తలకు తోడుగా ఏవో భయాలు వెంటరాగా నేను ఒక్కటే నీ కోసం వేళకాని వేళలో గుడిమెట్లపై పరుండి అజ్ఞాత పూజారిగా ఏ భజనలు చేశానో గుర్తుపెట్టుకో శూన్యమా. ఏ కీర్తనలు మాగబెట్టానో ఆకాశ గంగా తీరంలో నన్ను పారేసుకొని జీర్ణవస్త్రధారున్నాయి తథాగతుడిగా దారిలోనే పరిచిన పూలు వాటి కర్తవ్యం మరిచి పరిమళాలు దారిస్తున్నట్లుగా ఉంది. తథాగతుడు దానిలోనే పరిచిన పూలు వాటి కర్తవ్యం మరిచి పరిమళాలు దారిస్తున్నట్లుగా ఉంది. ఈ నిన్నటి నా సురుకణం భగవతి జాడకి ఎన్ని యుగాలు పరితపించాయో ఏమో తెలియదు. వాటి రికార్డులు పారేసుకున్న జీవిగతం నాది. ఆ రికార్డులు పారేసుకున్న జీవిగతం నాది. మా అమ్మకి చెప్పకండి ఎవరు నాది ఆనాటి కష్టాలు. మా అమ్మకి చెప్పకండి ఎవరు నాది ఆనాటి కష్టాలు. అంత మెతుకు కోసం పొలాలు పారేసుకున్నాను. అసలుకనై సంవత్సరా కోసం జాగిలు పడిపోయి బేలగా ఋతు సావాసం వెంట పడగా అనేకునే పాకుట్రాళ్లపై పరిగెలుకుంటున్నాను. ఏదో తమకంతో నా దోషులు క్షమిస్తున్నా బుద్ధి లేని ఈ కాలానికి ఎన్ని వసంతాలు మాగపెట్టాలో ఈ దేనుడికి ఎవరూ చెప్పరేమిటికో ఈ నడకలు వృథా పోయాయి. ఈ త్యాగం అనుక్షణం విక్రిస్తూ అవమానిస్తా జైలులో అడవి కాచిన ముళ్ళని అదే పనిగా గుండె టైర్లు ఆమె గుచ్చుగా అవమానంతో దిక్కుమాల ముఖంతో ఈ కవితను చిందించగా ఎక్కడో కదా నా అసులుకడం పేలగా శిరస్సు తీర్చింది. ఇంకా చాలా